హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్ట్ ద ఫ్రెష్నెస్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం కారం బొరుగులు ఎలా చేయాలో చూద్దామండి. ఇది స్నాక్ ఐటమ్ అండి. ఈవినింగ్ స్నాక్స్గా అయితే చాలా చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ అండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా 4 కప్స్ ఆఫ్ బొరుగులు తీసుకున్నానండి. 4 కప్పుల బొరుగులు తీసుకున్నాను. సో ఇప్పుడు 5 నుంచి ఒక 15 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. అందులో కొద్దిగా ఉప్పు, ఒక 1.5 టేబుల్ స్పూన్ కారము వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి అండి. అంటే లైక్ వెల్లుల్లి కారం లాగా మనం దంచుకోవాలి. సో ఆల్మోస్ట్ మనకు నలిగిపోయింది కదండి. సో ఇంక ఈ ప్రాసెస్ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని బొరుగులను 2 పార్ట్స్గా చేసుకొని లైట్గా వేయించుకోవాలండి. ఇవి కరకరలాడేలాగా వేయించుకోవాలి. అలాగని బాగా నల్లగా చేయకండి, ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. లైట్గా కలర్ మారుతున్నది అన్నప్పుడు మనం తీసేసుకోవాలి అండి. సో ఇంకొక హాఫ్ పార్ట్ కూడా వేసి మనం అలానే వేయించుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అండి. అదే కళాయిలో ఒక గుప్పెడు అంటే గుప్పెడే తీసుకోవాలండి పల్లీలు. ఇవి వేయించుకోవాలి. వేయించుకున్న పల్లీలను తీసుకొని బొరుగుల మీద వేసుకోవాలి. బాగా మాడనివ్వద్దండి, లైట్గా వేయించే సరిపోతుంది. సో అదే నూనెలో మనం గుప్పెడు పుట్నాలు అండ్ 2 రెబ్బల కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇది కూడా పుట్నాలు కూడా లైట్గా కలర్ మారేంత వరకే మనం ఉంచుకోవాలండి. ఎక్కువ కలర్ మారితే మాడిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. సో ఇప్పుడు మనం తీసేసుకోవాలి అండి. తీసేసుకొని వీటిని కూడా కారం బొరుగుల మీద వేసేసుకోవాలి. అదే నూనెలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, మనం దంచి పెట్టుకున్న వెల్లిపాయ కారం, చిటికెడు పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి అండి. ఇంకా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవచ్చండి. ఎక్కువ కారం ఉంచితే మాడిపోతుంది ఎక్కువసేపు ఉంచితే. సో ఈ బొరుగుల మీద కారం వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి అండి. మొత్తం పైకి కిందికి కలిసేలాగా మనం మొత్తం కలిపేసుకోవాలి. ఒకవేళ గరిటెతో కలుపుతుంటే మీకు కలవట్లేదు అనుకుంటే చేయితోటి కూడా కలపొచ్చండి. చేయితోటి అయితే ఈజీగా కలుస్తుంది. సో నాకు స్పూన్ గరిటెతో చేతగాక మళ్ళీ చేయి పెట్టి మళ్ళీ కలిపానండి. సో మా బాబు టేస్ట్ చూస్తా అన్నాడండి. ఎట్లున్నాయి చెప్పు? బాగున్నాయా? నిజంగా బాగుందా? థ్యాంక్ యూ సో మచ్. సో మనకెంతో రుచికరమైన స్నాక్ ఐటమ్ కారం బొరుగులు రెడీగా ఉన్నాయండి. సో ఇప్పుడు మనం తినేసేయచ్చు. సో చాలా ఈజీ ప్రాసెస్ కదండి. సో మన స్ట్రీట్ ఫుడ్ కదా, సో అందరికీ ఎంతో ఇష్టమైనది. సో ఫ్రెండ్స్, నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టేస్ట్ ద ఫ్రెష్నెస్. అండ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ టేస్ట్ ద ఫ్రెష్నెస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.